హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఈరోజు పన్నీర్తో ఒక స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ మీకు చెప్తాను, ఫాలో అయిపోండి. పన్నీర్తో చాలా రకాల రెసిపీసే ఉన్నాయండి, కానీ నేను చూపించే ఈ రెసిపీ మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేశారంటే ఈ రెసిపీకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ బుర్జీ. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 ఎండుమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ముక్కల్ని లైట్గా వేగనివ్వాలి. ఇవి వేగుతున్న సమయంలోనే మనం ఇందులోకి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు అంటే అందరికీ తెలిసినవే: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా. వీటి మొత్తాన్ని కూడా మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి నిదానంగా. ఇది చాలా త్వరగా, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ అండి. పన్నీర్ బుర్జీ అనగానే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ముఖ్యంగా టొమాటోని యాడ్ చేసి బుర్జీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా ఏం లేకుండా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు స్పెషల్గా మనం ఇలా చాలా రుచిగా పన్నీర్ బుర్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పోపు మొత్తం సిద్ధమైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 ఈనెల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా లైట్గా వేగనివ్వాలండి. కొంతమంది టొమాటో ముక్కల్ని పిల్లలు ఇష్టపడరు. సో మీరు పన్నీర్తో మాత్రమే ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. పచ్చిమిర్చి ముక్కలు మొత్తం కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని నేను ఇలా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇవి ఒక 20% వరకు వేగిపోయాయండి. ఇప్పుడు దీనిపైన మూతని పెట్టుకుని ఒక ఫ్యూ మినిట్స్ మనం వదిలేసామంటే ఇంకొంచెం వేగిపోతాయి మాడకుండా. ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూసుకుందాం. చూసారు కదా, ముక్కలు ఒక 50% వరకు వేగిపోయాయండి. ఇప్పుడు మరొక్కసారి మూతని పెట్టుకొని ఇంకొన్ని నిమిషాలు మనం దీన్ని వదిలేయాలి. ఈ పన్నీర్ పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందండి. ఇది పిల్లలకి ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ. ఈ ముక్కలన్నీ వేగిపోయేలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ని చేసుకుందాం. 4 రెమ్మల వెల్లుల్లిని తీసుకుని ఇలా దంచి పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని పక్కన పెట్టుకుని ఒకసారి మూతని తీసి చూసుకుందాం. ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న పన్నీర్ యొక్క తరుగుని యాడ్ చేసుకుందాం. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది, లేదంటే బయట సూపర్ మార్కెట్లో కూడా పన్నీర్ దొరుకుతుంది. కాబట్టి పన్నీర్ని తీసుకొచ్చుకొని సన్నని తరుగుగా మీరు చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పన్నీర్. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ పన్నీర్కి పట్టే విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా పన్నీర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. కాకపోతే ఒక ఫ్యూ మినిట్స్ ఈ పన్నీర్ మొత్తం కూడా వేగడానికి మనకి టైం పడుతుంది. ఇలా నిదానంగా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం దీన్ని వదిలేయాలి, పన్నీర్ పచ్చివాసన పోయేంత వరకు. కొన్ని నిమిషాల పాటు ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా వదిలేసామంటే మొత్తం వేగిపోయి ఉంటుందండి. తర్వాత దీనిలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. చూసారు కదా, పన్నీర్ మొత్తం కూడా వేగిపోయింది. ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో ఉందో కదా. ఇప్పుడు ఇందులోకి పసుపుని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలి. అలాగే ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి జీరా పౌడర్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటేనే మనకి ఈ ఫ్లేవర్తో పాటు కొంచెం పంటికి తగులుతూ ఉంటాయి, చాలా రుచిగా అనిపిస్తుంది.
ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం వేసిన మసాలా మొత్తం ఉంది కదా, ఇదంతా కూడా పన్నీర్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. పన్నీర్ మొత్తానికి కూడా ఈ మసాలాలు మొత్తం పట్టేయాలండి. అప్పుడే ఈ రెసిపీ యొక్క రుచి ఇంకా పెరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన పన్నీర్ బుర్జీ. 2 నిమిషాల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయే పన్నీర్ బుర్జీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత రుచి చూపించండి. పిల్లలైతే ఒక ముద్ద కూడా వదలకుండా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పన్నీర్ బుర్జీ. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంతో కానీ లేదా పరోటాల్లో కానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.